ఓం నమో నారాయణాయ. నమస్తే అండి, నేను మీ మౌనిక. ఈరోజు నేను మా ఊరికి దగ్గరలో ఉన్న బాగా ప్రసిద్ధిగాంచిన అప్పనపల్లి అనే గ్రామంలో ఉన్న బాలబాలాజీ టెంపుల్ కోసం, దాని విశేషాల కోసం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, పదండి వెళ్ళిపోదాం. అప్పనపల్లి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు రాజోల్ నుంచి కానీ అమలాపురం నుంచి కానీ మనకి బస్సులు ఆటోలు ఉంటాయండి. బైక్ పైన వెళ్ళేవారు ముందుగా కొండాలమ్మ చింత చేరుకోవాలి. ఈ ఊరు పాసర్లపూడి నుంచి అమలాపురం వెళ్ళే దారిలో ఉంటుంది. అక్కడ ఇలా ఒక ఆర్చ్ ఉంటుంది. దీనిని ఆనుకుని కొండాలమ్మ తల్లి దేవాలయం ఉంటుంది. ముందుగా ఇక్కడ దర్శనం చేసుకుని మన ప్రయాణం కొనసాగిద్దాం. ఇటుగా వెళ్ళే వారందరూ కూడా ఇక్కడ ఒకసారి ఆగి అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్తారు. ఈ ఆర్చ్ నుంచి లోపలికి వెళ్తే ఇంకా 2 కిలోమీటర్లు ఉంటుంది మన ప్రయాణం. చుట్టూ ప్రకృతితో, చక్కని పల్లె వాతావరణంతో చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ నుండి ఎడమవైపు తిరగగానే మనకి ఇంకొక ఆర్చ్ కనిపిస్తుంది. ఆ ఆర్చ్ నుంచి లోపలికి వెళ్ళిపోవాలి. ఈ ఆర్చ్ని చూసారా? దేవాలయాన్ని ప్రతిబింబించేలా శంకు చక్రాలతో ఎంతో అందంగా ఉంది కదూ. పిల్లల్ని దేవాలయానికి తీసుకువెళ్ళేటప్పుడు దారిలో దేవాలయం విశేషాలు, వాటి గురించి మీరు కొంచెం చెప్తూ ఉండండి. మన పిల్లలకి దేవాలయానికి తీసుకువెళ్ళడమే కాదు, దాని విశేషాలు కూడా తెలియాలి. ఇక్కడున్న దేవుడి ఫోటోలో మనం ఎటువైపుకి వెళ్ళాలో సూచించారు. మనం ఇటువైపుకి వెళ్ళాలి. ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకోవాలి. ఒకవేళ బైక్ అయితే మనం ఎదరికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనం దేవాలయం పరిసరాల్లోకి వచ్చేసాం. కానీ మనం ముందు వైనతేయి నదిని దర్శించాలి కదూ, అక్కడికి వెళ్ళిపోదాం. దేవాలయం నుంచి ఆగకుండా స్ట్రైట్గా వెళ్ళిపోండి. ఇలా వెళ్తున్నప్పుడు మీకు ఎడమవైపున ఒక శివాలయం కనిపిస్తుంది. ఆ శివాలయం నానుకుని ఉన్న వీధిలోంచి వెళ్ళండి. ఇక్కడ మీకు దొరకని వస్తువు కానీ ఏదీ ఉండదు. అన్ని షాప్స్ ఇక్కడే ఉంటాయి. ఇలా కొంచెం ముందుకు వెళ్ళగానే వైనతేయి నది కనిపిస్తుంది. ఇక్కడ మనకి పసుపు, కుంకుమ లాంటి పూజ సామాన్లు కూడా దొరుకుతాయి. అలాగే ఆడవారు బట్టలు మార్చుకోవడానికి ఇక్కడే రూమ్స్ కూడా ఉన్నాయి. ఈ ఘాట్ వద్ద స్నానాలకి చక్కని ఏర్పాట్లు చేశారు మన దేవస్థానం వారు. ఇక్కడ పుణ్యస్నానాలు చేసిన తర్వాత మనం ఉమా అమృతలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకోవచ్చు. అలాగే మీ చేత్తో మీరు అభిషేకం కూడా చేసుకోవచ్చు. హర హర మహాదేవ శంభో శంకర. ఆ పక్కనే గరుడ భగవానుడు కూడా ఉన్నారు. ఈయన విష్ణువు యొక్క వాహనం. ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం కోనసీమ అందాలను ప్రతిబింబిస్తుంది. చుట్టూ పచ్చని చెట్ల మధ్యలో స్వర్గంలా అనిపిస్తుంది. మన కోనసీమ ఎప్పుడు అందానికి ప్రతిరూపం. ఇక్కడ వైనతేయి నది నిత్యం పరవళ్ళు తొక్కుతూ ఎంతో ఆహ్లాదకరమైన దృశ్యం కనిపిస్తుంది. ఈ గుడికి వచ్చిన వారు ముందుగా ఇక్కడ గోదావరి స్నానాన్ని ఆచరించి తర్వాత దర్శనం చేసుకుంటారు. దేవాలయాలు మన సంస్కృతికి ప్రతిరూపాలు. అలాంటి దేవాలయాల వద్ద ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలిద్దాం. ఆ ఘాట్ వద్ద కనకదుర్గమ్మ ఆలయం ఉంది. ఆ ఆలయాన్ని కూడా దర్శనం చేసుకోండి. ఇక్కడ ఉన్న గుడి కూడా చాలా ప్రసిద్ధిగాంచిన గుడి. అమ్మవారు ఎంత కలగా ఉన్నారో మీరే చూడండి. అమ్మవారి దర్శనం అయ్యాక నూతన ఆలయం దగ్గరికి వెళ్ళిపోదాం. ముందుగా మనం పాత ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి. కొత్త ఆలయానికి ఎదురుగా ఉన్న సందులోంచి వెళ్ళాలి. ఇదైతే నడకదారండి, చాలా దగ్గరలోనే ఉంటుంది. మీరు నడిచి వెళ్ళిపోవచ్చు. ఈ వెళ్ళే దారంతా కూడా మనకి చిన్న చిన్న షాప్స్ ఉంటాయి. అందులో బొమ్మలు, గాజులు ఇలాంటివన్నీ అమ్ముతారు. అవన్నీ చూసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇదేనండి పాత ఆలయం. ఈ పాత ఆలయంలోనే స్వామివారు వెలిసారు. తరువాత నూతన ఆలయం నిర్మించారు. దర్శనం మరియు టికెట్స్ కోసం తెలుసుకుందాం. ఆశీర్వాదం టికెట్ ఉంటుందండి. ఆశీర్వాదం వచ్చిన ఆశీర్వాదం మనకు జరుగుతుందండి.
సోమవారం శాశ్వతం సోమవారం దగ్గర పెట్టండి. అర్చన చేసి ఆశీర్వాదం చేసి మీకు వేస్తారు. అంతరాలయ దర్శనం పంపిస్తారండి. అక్కడ కొత్త గురువారు సోమవారం దగ్గర కనుక నుంచి గోతనామాలు ఆరతి కూడా జరుగుతుందండి. 2 గుళ్ళు కూడా ప్రత్యేక దర్శనాలండి. టికెట్ వచ్చి 500. థ్యాంక్ యూ. ఇక్కడ గుడిలో దర్శనం ఎలా చేసుకోవాలి? ముందు పాత ఆలయమా కొత్త ఆలయమా తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశ్వరాయ. శ్రీ బాలబాలాజీ స్వామి వారి దేవస్థానం 2 దేవాలయములుగా నెలకొని ఉంది. ఒకటి వెలసిన దేవాలయము, 2 ప్రతిష్ఠ చేసిన దేవాలయము. వెలసిన దేవాలయమునందు శ్రీవారు శ్రీ బాలబాలాజీ స్వామి వారిగా ఉభయ దేవతలతో నెలకొని ఉన్నారు. మొదటగా వెలసిన దేవాలయమునందు శ్రీవారు శ్రీ బాలబాలాజీ స్వామి వారిని ఉభయ దేవతలను దర్శించుకుని తదుపరి ప్రతిష్ఠ చేసిన దేవాలయం ఎదురుగా కొలువదీరిన దేవదేవుడు శ్రీ కాశీ విశ్వేశ్వరుడు, శ్రీ కాశీ అన్నపూర్ణాదేవి వారిని దర్శించుకుని పిమ్మట ప్రతిష్ఠ చేసిన దేవాలయమునందు శ్రీ గరుడ స్వామి వారి ఆశీస్సులతో శ్రీ బాలబాలాజీ స్వామి వారికి ప్రదక్షిణములు చేసి శ్రీ స్వామి వారిని పూజతో 7 జన్మల పుణ్యఫలము ప్రాప్తించునని, అష్ట ఐశ్వర్యములో ఆరోగ్యములో ప్రాప్తించునని ప్రతీతి. అదేవిధంగా శ్రీ స్వామివారి దర్శనార్థానికి వచ్చినటువంటి భక్తులు మొదటగా చారిత్రక ప్రాముఖ్యత కలిగినటువంటి ఆ ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకుని ఎదురుగా ఉన్నటువంటి గంట వద్దకు వచ్చి 3 సార్లు ఘంటానాదం చేసి స్వామివారి సన్నిధిలో పవిత్రములు పూర్తి చేసుకుని మిగి మొత్తం కొబ్బరికాయ ఉన్నట్లయితే ఆ కొబ్బరికాయను తీసుకుని ఆ కొబ్బరి నీటితో స్వామివారిని అభిషేకించి ఆ తదుపరి స్వామివారిని దర్శించుకుని చివరగా శ్రీ బాలబాలాజీ స్వామి వారి ప్రసాదమును స్వీకరించి ఆ దేవదేవుని అనుగ్రహానికి పాత్రులు కండి. ఓం నమో వెంకటేశ్వరాయ. దేవాలయం యొక్క విశిష్టత, దేవుడు ఎలా వెలిసారో, మొట్టమొదటిసారి అన్నదానం మొదలుపెట్టింది అప్పనపల్లిలోనేనా? ఇలాంటి విషయాలు గురువుగారి ద్వారా తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశ్వరాయ. బాల తిరుపతి అప్పనపల్లి అని పిలువబడేటువంటి అర్పణపల్లి యొక్క క్షేత్రం యొక్క వివరాలు. ఈ అర్పణపల్లి అంటే పురాణ కాలంలో ఈ ప్రదేశంలో ఉన్నటువంటి నాగులన్నింటినీ కూడా వైనతేయుడు గరుత్మంతుడు సంహరిస్తూ ఉండేవాటండి. అప్పట్లో ఈ ప్రదేశాన్ని పరిపాలించే మహారాజు, ఆయన నువ్వు ఇలా చేయడం మూలంగా నాగజాతి అంతా కూడా అంతరించకపోతుంది, వాటిని వదిలివేసే, వాటికి బదులుగా నా దేహాన్ని నీకు అర్పణ చేస్తానని చెప్పని తన దేహార్పణ గావించాటండి. ఇంత చేశావు కదా, నీకేం వరం కావాలో కోరుకో అంటే, నాకు దేహమే లేనివంటి వాడిని, నాకు కోరికలు ఏముంటాయి, కానీ నువ్వు వరమిస్తాను అంటున్నావు కాబట్టి ఇప్పటి వరకు నీ చేతిలో అనేక నాగులు సంహరించబడ్డాయి, వాటిని తిరిగి బ్రతికించమని కోరాటండి. చనిపోయిన నాగులు ఎలా బ్రతుకుతాయా అని ఆలోచించి దక్షిణ దిశగా అంతర్వేది వైపుగా వెళ్తున్న గోదావరి నదిని ఇటు వెనక్కి ఉత్తర వాహినిగా ప్రవహింపచేసి ఈ ప్రదేశంలో ఉన్నటువంటి నాగులన్నింటినీ కూడా ఆయన తిరిగి బ్రతికించడం జరిగిందండి. అంటే తన దేహాన్ని అర్పణ చేసి దాని ఫలితంగా గోదావరి నదిని ప్రవహింపచేసిన కారణం చేత అర్పణపల్లి అనే క్షేత్రంగాను, వైనతేయుడు తీసుకొచ్చిన కారణం చేత ఈ గోదావరిని వైనతేయ గోదావరి అని అంటూ ఉంటారు. ఏవైనా సర్పదోషము, నాగదోషము అలాంటివి ఉన్నట్లయితే గనక ఇక్కడ నదిలో స్నానం ఆచరించినట్లయితే ఆ దోషాలు మొత్తం తొలగి సకల శుభాలు కలుగుతాయని నమ్ముతూ ఉంటారు. ఇది పురాణ కాలంలో గాథ. ఇక ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఆలయ చరిత్ర కనుక చూసుకున్నట్లయితే ముల్లేటి రామస్వామి గారు, ఆదిలక్ష్మి దంపతులు ఈ ఆలయ వ్యవస్థాపకులు. వారి పూర్వీకుల నుంచి కూడా స్వామివారి వెలిసిన దేవాలయంలో కొబ్బరికాయల వ్యాపారం చేస్తూ ఉండేవారు. ఆయన సహజంగా స్వామి భక్తుడైన కారణం చేత, స్వామి నాకు గనక వ్యాపారంలో లాభాలు వస్తే నాకు వచ్చిన లాభంలో నీకు వాటా ఇస్తానని చెప్పని దేవుడికి వాటా పెట్టుకున్నారండి. అలా అనుకున్న మాట ప్రకారం 1 వంతు పక్కన పెట్టి 3 వంతులు ఆయన వాడుకుంటూ ఈ పక్కన పెట్టిన లాభాన్ని ప్రతి సంవత్సరము తిరుపతి పట్టుకెళ్ళి అక్కడ స్వామివారి హుండీలో వేస్తూ ఉండేవారు. అలా ఒక సంవత్సరం ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి అర్చకులు ఆయన లోపలికి రానివ్వలేదండి. అయితే స్వామి ఎప్పుడు కూడా వచ్చేవాడిని, ఈసారి నేను ఏ పొరపాటు చేశాను ఏమిటి అని చెప్పిన వ్యాకులత చెంది ఆయన బాధపడి సమస్యలు పడిపోతే అప్పుడు స్వామివారు చిన్న బాలు రూపంలో దర్శనమిచ్చి, నువ్వు ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు, నేనే నీ దగ్గరకు వస్తానని కనబడి చెప్పారటండి. ఎప్పుడైతే స్వామి చెప్పిన తర్వాత ఇంక మాటకి ఎదురే ఉంటుంది అన్న ఉద్దేశంతో అక్కడ ముడుపు వేసి ఆయన అక్కడి నుంచి కూడా తిరిగి వచ్చి వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. ఆయన వ్యాపారం చేసేటువంటి స్థలంలోనే ఇప్పుడు స్వామివారు ఉన్నటువంటి ప్రదేశంలోనే కొబ్బరికాయ రాశిలో, కొబ్బరికాయలలో ఆ స్వామి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ బాలబాలాజీ స్వామి వారు ఆయనకి దర్శనమిచ్చారు.
ఓహో, నాకు ఆ రోజు స్వామి చెప్పింది ఇదే అనమాట అనుకుని అక్కడే ఒక చిన్న మండపాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ స్వామి సేవ చేసుకుంటూ ఉండేవారు. ఇది ఈ నోట ఆ నోట నలుగురికి తెలియడం, అందరూ ఇక్కడికి రావటం, ఆ వారు వచ్చినటువంటి వారు వేసినటువంటి దక్షిణ ముడుపులు ఇవన్నీ కూడా ఒక ధనరాశిగా ఏర్పడితే దానితోటి ఇక్కడ ఆలయ నిర్మాణాన్ని చేసి తిరుపతి నుంచి స్వామివారి విగ్రహాన్ని తీసుకొచ్చి చెనదీయర్ స్వామి చేత ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇక్కడ ఆలయంలో 2 విధాలుగా స్వామి, ఒకటి స్వయంభుగా వచ్చిన ప్రదేశంలో వెలసిన దేవాలయంలో శ్రీదేవి భూదేవి సమేత బాలబాలాజీ స్వామి గాను, ఇక్కడ ప్రతిష్ఠ దేవాలయంలో తిరుపతి నుంచి స్వామివారి విగ్రహాన్ని తీసుకొచ్చి చెనదీయర్ స్వామి చేత ప్రతిష్ఠ చేసినటువంటి ఆలయం. ఇక్కడ పాంచరాత్ర శాస్త్ర ఆగమాచారంగా ఇక్కడ వివిధ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా అన్నదానం గురించి చెప్పుకోవాలి. ఇప్పుడు ఎంత దూరమైనా మనం వెళ్ళిపోవడానికి రావడానికి మార్గాలు బాగున్నాయి, కానీ ఒక 30-40 సంవత్సరాల క్రితం ఇక్కడికి రావాలంటే అనేక కష్టాలు పడి వచ్చేవారు. తీరా వచ్చేటప్పటికీ వారికి ఇక్కడ ఉండటానికి కానీ తినడానికి కానీ సరైన వసతి ఉండేది కాదు. వచ్చిన భక్తులు ఆకలితో బాధపడుతున్నారు అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ వచ్చినటువంటి ప్రతి భక్తుడు ఆకలి దప్పులు లేకుండా ఉండాలి అనే ఉద్దేశంతో 1977లో ఇక్కడ నిత్యాన్నదానాన్ని ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సంఖ్యతో నిమిత్తం లేకుండా ఎంతమంది వచ్చినా 100 మంది 1000 మంది 10,000 మంది వచ్చినా సరే అందరికీ భోజనాన్ని పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో భోజనం పెట్టడం అంటే ఏదో ఒక విందు భోజనం, ఒక ఇంటి పెళ్లి భోజనం ఎలా చేస్తామో అలాగే పూరి పులిహారతో సహా 1977 నుంచి కూడా ఇక్కడ అన్నదానాన్ని ప్రారంభించడం జరిగిందండి. అది ఆనాటి నుంచి ఈనాటి వరకు కొనసాగుతుంది. ఇక్కడ ముఖ్యంగా ఎవరైనా ఏదైనా ఒకసారి కోరుకుంటే రెండోసారి కోరుకోవాల్సిన అవసరం లేదు. అంటే కోరుకున్న రోజున కోరిక నెరవేరిందని నమ్ముతాం. అలాగే మీరందరూ కూడా చక్కగా అనుకున్న పనులన్నీ పూర్తి చేసి చాలా సంతోషంగా కుటుంబ సమేతంగా అందరూ వచ్చి బాల తిరుపతి అప్పనపల్లిలో ఉన్నటువంటి బాలబాలాజీ స్వామి వారి యొక్క విద్యానుగ్రహానికి పాత్రలు కానీ సర్వే జన స్తుతినో భవంతు. ఓం నమో నారాయణాయ. ఇప్పుడు మనం పాత ఆలయ దర్శనానికి వెళ్దాం. ఇదేనండి సాక్షాత్తు స్వామివారు కొబ్బరికాయలో దర్శనమిచ్చిన స్థలం. ఈ స్వామివారితో ఇక్కడ ప్రజలకి విడదీయరాని బంధం ఉంటుంది. ఎందుకంటే మేము ఏది మొదలుపెట్టినా స్వామివారిని దర్శనం చేసుకుని మొదలు పెట్టడం ఆనవాయితీ. ఈ పాత దేవాలయం వెనకనే తలనీలాలు ఇచ్చే స్థలం కూడా ఉంది. ఒకవేళ తలనీలాలు ఇవ్వాలనుకునేవారు ముందుగా ఇక్కడికి వచ్చి తలనీలాలు ఇచ్చి వైనతెయ్యిలో స్నానానికి వెళ్ళి అప్పుడు పాత దేవాలయానికి దర్శనానికి రావాలి. ఇప్పుడు మన నూతన దేవాలయానికి వెళ్ళిపోదాం. మీరు చూస్తున్నారు కదూ, శ్రీ మొల్లేటి రామస్వామి గారు ఆయన సతీమణి గారి విగ్రహాలు. వీళ్ళేనండి ఈ గుడి కట్టించిన దాతలు. ఇలాంటి పుణ్యాత్ముల్ని దర్శనం చేసుకుని ఆ పక్కనే ఎంతో అందంగా శంకు చక్రం నామాలతో ఉన్న ఈ పీఠాన్ని దర్శనం చేసుకుని గుడి లోపలికి వెళ్దాం. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళేటప్పుడు ఎడం వైపున టికెట్ కౌంటర్ ఉంటుంది. మీకు టికెట్స్ కావాలితే అక్కడ తీసుకోండి. అక్కడి నుంచి లోపలికి వెళ్ళి 3 సార్లు ఘంటానాదం చేసి 7 సార్లు ప్రదక్షిణ చేయాలి. ప్రదక్షిణ చేసే అంతటిసేపు కూడా మనం గోవిందనామస్మరణ చేస్తూ చెయ్యాలి. ప్రదక్షిణలు అయిపోయాక కొబ్బరికాయలు కొట్టి దర్శనానికి వెళ్ళండి. ఆ దేవాది దేవుని సుప్రభాత సేవ హారతి సేవని ఈ వీడియోలో చూడండి. సతదుర్ముఖ షణ్ముఖ పంచముఖ
ఇప్పుడు స్వామివారి ఊరేగింపు చూద్దాం. లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. అలా ఊరేగిస్తూ తీసుకొచ్చిన స్వామివారికి ఇక్కడ హోమాన్ని చేస్తారు. ఆ గోవిందుడిని స్మరిస్తూ మీరు కూడా దర్శనం చేసుకోండి. గుడి లోపల వెనక వైపున ఇలా అద్దాల రూము ఏర్పాటు చేసి ఉంది. అసలు దేవుడు ఉయ్యాల ఊగుతుంటే నిజంగా ఆ గోవిందుడే ఉయ్యాల ఊగుతున్నట్లు ఉంది. ఆ పక్కనే ఇలా పైకి వెళ్ళడానికి మెట్లు ఉంటాయండి. ఈ పైనుంచి ఆ గుడి అందాన్ని, గోపురాలని చూస్తుంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మనసుకి. గోపురం మీద ఉన్న శిల్పాలైతే ఒక్కొక్కటి ఒక్కొక్క రీతిలో ఎంతో చక్కగా రూపొందించారు. శ్రీనివాస కళ్యాణాన్ని చూడండి. ఇక్కడ శేషపానుపు పైన స్వామివారు, ఆయన పాదాల వద్ద లక్ష్మీదేవి ఎంతో చక్కగా కనిపిస్తున్నారు. అలా ఎదురుగా ఉన్న గాలిగోపురంలోంచి నడుస్తూ వెళ్ళి పక్కనే ఉన్న మండపంలోకి వెళ్ళండి. పిల్లల్ని సెలవులు వస్తే బయటికి తీసుకువెళ్ళమంటారు కదా, అప్పుడు దేవాలయాలకి తీసుకువెళ్ళి అక్కడ ఉన్న ప్రతి విషయాన్ని వాళ్ళకి వివరిస్తే వాళ్ళకి చాలా విషయాలు తెలుస్తాయి. అలాగే మన సంస్కృతిని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఇక్కడ ఉన్న శిల్పాన్ని చూసారా? శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించుట. ఈ పైనుంచి చూస్తే మనకి కింద ప్లేస్ అంతా కనిపిస్తుందండి. అలాగే దేవాలయము, ధ్వజస్తంభము, ఆ పక్కనే ఉన్న గంట అన్నీ చూడచక్కగా కనిపిస్తాయి. ఇదైతే గుడి వెనక భాగం అండి. మనం పైనుంచి చూస్తుంటే చుట్టూ చెట్లతో ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటుంది ఈ ప్రదేశం. ఇక్కడైతే స్వామివారు పుట్టలో ఇంచి పాలు తాగుతున్న దృశ్యం, ఆ పక్కనే పాము ఉన్న దృశ్యం ఎంత చక్కగా ఉందో కదండి. ఇలా నడుస్తూ ఉంటే పైనుంచి మనకి స్నానాల రేవుకి వెళ్ళే మార్గం, ఆ పక్కనే ఉన్న శివాలయము ఇవన్నీ కనిపిస్తాయండి. గుడి దగ్గర భోజనాలకు వెళ్ళే దారిలో డ్రింకింగ్ వాటర్ అందుబాటులో ఉందండి. భోజనాలకి వెళ్ళేవారు ముందుగా ఇలా తంప్రింట్ వేసుకుని ఆ తర్వాత
మనం వెళ్ళాలి. ఇప్పుడైతే మనం భోజనాల దగ్గరికి వచ్చేసాము. క్యూ లైన్లో నుంచోవాలండి. ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుందండి. ఎంతెంత దూరం నుంచో భక్తులు వస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఇబ్బంది పడకుండా దేవస్థానం వారు ఎప్పటికప్పుడు నిత్యం అన్నదానం జరిగేలా చూసుకుంటూ, అది కూడా నవకాయ పిండి వంటలతో ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుందండి. దూర ప్రాంతం నుంచి వచ్చిన భక్తులు ఇబ్బంది పడకుండా ఎంతో రుచిగా శుభ్రంగా నవకాయ పిండి వంటలతో నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుందండి. ఈ నిత్యాన్నదానానికి మనం కావాలంటే విరాళాలు ఇక్కడ ఇవ్వచ్చు. అలాగే ఈ పక్కన సమాచార కేంద్రం కూడా ఉంటుంది. ఈ మండపంలో దూరం నుంచి వచ్చిన ప్రజలు కాసేపు సేద తీరి తర్వాత బయలుదేరి వెళ్ళొచ్చు. ఆ పక్కన చక్కని వృక్షాలు ఉన్నాయండి. ముందైతే ఈ ఓంకారం చాలా బాగుంది కదండి. మేడి చెట్టు, మర్రి చెట్టు లాంటి మరెన్నో వృక్షాలు అక్కడ ఉన్నాయి. అలాగే ఆ వృక్షాలకి వరి నాట్లు కూడా కట్టారండి పక్షుల కోసం. ఇక ఆ పక్కనే ఉన్న గోశాలకైతే వచ్చామండి. ఈ గోశాలలో చాలా గోవులు ఉన్నాయి. వీటి సంరక్షణ మొత్తం మన దేవస్థానం వారే చూసుకుంటారు. గో సంరక్షణార్థం మీరు కావాలంటే విరాళాలు కూడా ఇవ్వచ్చండి. ఆ గోశాల పక్కనే ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయండి. ఈ రూమ్స్ కావాలి అంటే మనం సమాచార కేంద్రం వద్ద ఒకసారి సంప్రదించండి. ఆ పక్కనే ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి. ఇక్కడ గోకులంలో కృష్ణయ్య ఎంత అందంగా ఉన్నారో చూడండి. ఆ పక్కనే తులసీమాతకు కూడా దర్శనం చేసుకోండి. ఆ దేవాది దేవుడు బాలాజీ స్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీ విధానాన్ని ఒకసారి చూద్దాం. బెల్లంలో బూందీని పాకం పట్టించి స్వచ్ఛమైన నెయ్యి కిస్మిసులతో ఈ లడ్డూ ప్రసాదాన్ని తయారు చేస్తున్నారండి. వేదాశీర్వచనం చూద్దాం. అప్పనపల్లి శ్రీ బాలాజీ స్వామి వారి ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మీ మౌనిక. మన సంస్కృతిని సంప్రదాయాల్ని కాపాడే మరిన్ని దేవాలయాల కోసం, మరిన్ని విషయాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి విషయాలతో మీ ముందుకు ఎప్పుడూ రావడానికి ముందుంటాను. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్.